గురుగారు, ఈ రోజుల్లో చాలా మంది ఉగ్ర దేవతల మంత్రాలని ఉపదేశిస్తున్నారు. ఇది సమాజానికి మంచి జరిగేదని అంటారా? ఉగ్రదేవతల యొక్క మంత్రాలను ఉపదేశించవచ్చుగాక, ఉపదేశిస్తే ఉపదేశము పొందినటువంటి వాడు ఎంత మాత్రం దాన్ని వినియోగిస్తున్నాడు అనేటువంటిది ఒకటైతే, ఉపదేశించిన వాడికి కూడా దెబ్బని. ఏ విధంగా అంటున్నామంటే, సమాజంలో ఇప్పుడు ఉపదేశం అనేటువంటిది ఎవరైనా పొందవచ్చు. నేను ఇందాక చెప్పాను, ఉపదేశించేటువంటిది మనము దేనికి వాడుతున్నాము అనేది మనం చూడాలి. ఇప్పుడు ఉగ్రదేవతలు కూడా మనము ఉపాసనా బలంతో చేసుకోవచ్చు. ఇప్పుడు మేము బగలాముఖి, వారాహి ఇవన్నీ కొన్ని చేస్తూ ఉంటాం సందర్భాన్ని బట్టి. అప్పుడు చేసేటువంటి కార్యక్రమాన్ని బట్టి అప్పుడు ఉండేటువంటి నిష్ఠ, నియమము, ఆ వ్యవహారము, ముందు ఎట్లా తర్వాత ఎట్లా అనేటువంటివి కొన్ని ఉంటాయి. ఆ ప్రకారంగా ఉండి దాన్ని సంపూర్ణం చేయడం అనేటువంటిది ఒక విధానం. ఇప్పుడు కత్తి మన చేతుల్లో ఉన్నప్పుడు అది కూరగాయల కోసం వాడుతున్నామా, ఇంకొక దానికి వాడుతున్నామా? అది కదా అవసరం. మనకు ఉపదేశము, మంత్రాలు, వశీకరణ మంత్రాలు మన దగ్గర ఉన్నాయి అన్నప్పుడు మనం దేన్ని వశం చేసుకోవడానికి వాడుతున్నాము? మనము ఏ దాన్ని వశం చేసుకోవాలి అంటే దైవము వశీకరణ. దైవాన్ని మనం వశీకరణ చేసుకోవడం ఏమిటి అంటే, మనం ఏదైనా చెప్పినట్టు జరగటానికి, అనుకూలించటానికి దైవానికి దగ్గర కావాలి. అందుకనే ఉపవాసం అంటున్నాం. ఉపవాసం అంటే ఏమిటి అంటే, దేవుడికి సమీపముగా ఉండటం, నిరంతరము దేవుణ్ణి స్మరిస్తూ ఉండటమే ఉపవాసం యొక్క గొప్పతనం. ఆ ఉపవాసం అంటే తినకుండా చేస్తున్నాం. తినకుండా చేయమని ఎందుకు చెప్పారు అనేటువంటిది ఆలోచన చేస్తే, ఎప్పుడైతే తిండి అనేటువంటిది తింటామో మనము, శరీరంలో ఉండేటువంటి సిస్టము అరుగుదల అనేటువంటిది వచ్చినట్టుగా మనము ఒక బియ్యం ఆడిస్తున్నామండి పిండి మిషన్లో. బియ్యం వేస్తే పైనుండే బియ్యం అట్లాగే ఉంటే కింద అయ్యే కొద్దీ నలిగిపోయి పిండిలాగా ఒక చోటుకి వచ్చేస్తుంటుంది. అలాగే కొంత వేస్టేజ్ పొట్టు ఒక చోట, బియ్యం ఒక చోట వెళ్ళేటువంటి మిషనరీ మన సిస్టమ్ లో ఉన్నప్పుడు, తిండి అనేటువంటిది తిన్న తర్వాత వెంటనే అరగడం అనేటువంటిది కొద్దిగా ప్రారంభిస్తుంది. ఆ అరిగినటువంటిది మలిన పదార్థం అంతా కూడా సిస్టమ్ ఒక చోటికి పోతూ ఉంటుంది. కాబట్టి అది జనరేట్ అవుతున్నప్పుడు మనం పూజ చేస్తే పనికిరాదు. అందుకు తినకుండా చేయమని చెప్పినారు. తినకుండా ఖాళీ గడుపుగా ఉన్నప్పుడు సిస్టమ్ అంతా ఏం ఉండదు కదా, ఏం లేదు కదా, మనం పూజ మీదనే శ్రద్ధ పెట్టగలుగుతాము కదా. అందువలన తినకుండా చేస్తే మంచిది అని చెప్పారు. దీనివల్ల అందుకని ఇవన్నీ కొన్ని మనము చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు. ఉగ్రదేవతల యొక్క మంత్రాలు, అనుష్ఠానము, మామూలుగా బీజాక్షరాలు అవి ఉంటాయి. తీసుకుంటే మనం దేనికోసం చేస్తున్నాము అనేటువంటిది ముఖ్యంగా చూడాలి. ఉగ్రదేవతలు కూడా మనకు మంచి చేస్తాయి. మంచి చేయడానికే ఉండేది ఉగ్రదేవతలు కూడా. ఇప్పుడు పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, మరి ఇవన్నీ ఉంటాయి కదా ఉగ్రదేవతల అమ్మవార్లు. ఊరి పొలిమేరలో గ్రామ దేవతలు ఉంటారు. ఎందుకు? ఆ గ్రామాన్ని కాపాడుకోవటానికి, నా గ్రామ సరిహద్దుల్లోకి ఎవరు రాకుండా, దుష్టశక్తులు రాకుండా చూడడానికని ఉంటాయి. అందుకని మనం అప్పుడప్పుడు ఊరి పొలిమేరలలో ఉండేటువంటి అమ్మవార్లకు మనం పూజ చేసుకోవటం.